భర్తేడు ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. అయోధ్య అయోధ్య సిటీ పక్కన చుట్టుపక్కల 145 తాళ్ళు చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయండి. ఆ 145 గ్రామాల్లో కూడా రాములు వారి వంశస్థులు సూర్యవంశ రాజులు ఉన్నారు, క్షత్రియులు. వాళ్ళు 500 ఏళ్ళు బట్టి తలపాగా చుట్టలేదండి. 500 ఏళ్ళు బట్టి తలపాగా చుట్టలేదు. ఎందుకంటే వాళ్ళకి అవమానకరమైన సంఘటన జరిగింది. రాములు వారి గుడి పడగొట్టి దాని మీద మసీదు కట్టారని చెప్పి వాళ్ళ అవమానం కొద్ది 500 ఏళ్ళ నుంచి కూడా తలపాగా చుట్టడం మానేశారు. మామూలుగా రాజు తలపాగా చుడతారు, పెళ్ళిళ్ళకి పెద్ద పెద్ద తలకాలు చుడతారు, మామూలుగా కూడా చుడతారు తలపాగా. మానేశారు. కానీ ఈ మధ్య కాలం మళ్ళీ రాముల వారి గుడి కడుతున్నారు కదా, ఇప్పుడు మళ్ళీ తలపాగాలు కొడుతున్నారు. అంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళ పరువు దక్కిందని చెప్పి నిర్ధారించుకుని ఇప్పుడు 22వ తారీఖు నుంచి ఇంకా ధైర్యంగా అదే గర్వంగా తలపాగా కొడతాం. అదండి మన అయోధ్య చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, చిన్న చిన్న గ్రామాలు 145+. ఇంకోటి ఉంది, ఇదే గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో 2-3 గ్రామాల్లో కొంతమంది ముస్లింలు ఉన్నారు. వాళ్ళు కూడా రాములు వారి వంశస్థులే అని చెప్పి వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఉంది. ప్రూఫ్ అంటే వాళ్ళు వంశవృక్షం మెయింటైన్ చేస్తారు. అప్పటి నుంచి 1000 ఏళ్ళ నుంచి వంశవృక్షం పెద్ద బుక్ బొమ్మ, ఒక పెద్ద చార్ట్లో ఉంటుంది. ఆ వంశవృక్షంలో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ ముందు పేరు ఏంటి, ఆ తర్వాత కన్వర్ట్ అయిన తర్వాత ఏ పేరు అయింది, ఆ కన్వర్ట్ అయిన తర్వాత కూడా వంశాలు ముందుకెళ్ళింది. సో ముస్లిమ్స్ ప్రస్తుతం అయితే ముస్లిమ్స్ వాళ్ళు, కాకపోతే వాళ్ళు ఒకప్పుడు క్షత్రియులు, రాములు వారి సూర్యవంశ క్షత్రియులు. వాళ్ళకి ఈ రామాలయం అన్నా రాముడన్నా మంచి అభిమానం ఉంది. వాళ్ళు గుడికి వెళ్తూ ఉండేవారు. ఇప్పుడు కూడా కొత్త గుడికి కూడా వెళ్దామని, అంటే కొంచెం ఈ రద్దీ తగ్గాక వెళ్దామని ప్లాన్ చేస్తారు. అదండి రాముడికి చుట్టుపక్కల ఉన్న అయోధ్య చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి ఆ మనుషులకి అందరికీ ఉన్న చాలా క్లోజ్ సంబంధం, అయినాభావ సంబంధం. ముస్లింలు కూడా దే ఆర్ నాట్ అగేన్స్ట్ రామాలయం అండ్ రాముడు. దే లవ్ రామ ఆ ఏరియాలో. జై శ్రీరామ్.